చూడాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందులో తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. మలేషియాని వీక్షిద్దాం. రామాయణ కాలంలోని పుష్పక విమానం తాలూకు విశేషాలు నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ట్రాఫిక్ జామ్, అనవసరపు స్పీడ్ బ్రేకర్స్ లేని ఈ ప్లేన్ జర్నీని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు విహారీ. ఈ వారం మనం మలేషియా వైపు ప్రయాణిస్తున్నాం. హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం, ఆదివారం విమాన సౌకర్యం ఉంది. చూస్తున్నారుగా, మబ్బులపై తేలుతున్న అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకోండి. గతంలో మేఘాల్లో నడిచిన అనుభవం మర్చిపోలేదు కదా. ఇప్పుడు మనకి మేఘాల్లో విహరించే అవకాశం దక్కింది. మెత్తటి దూదిలా కనిపించే మేఘాలపై ప్లేన్లో కూర్చుని ఎగురుతుంటే ఆహా, ఆ థ్రిల్లే వేరండి. ఇక ప్లేన్లో ఇమిగ్రేషన్ ఫామ్ నింపవలసి ఉంటుంది. ఫ్లైట్లో ఈ పేపర్ ఇస్తారు. యూ షుడ్ ఫిల్ దిస్. యువర్ డీటెయిల్స్, పాస్పోర్ట్ నంబర్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ దీంట్లో రాయాలి. ఇక ఈ డిన్నర్ గురించి, ఎయిర్ హోస్టెస్ ఆతిథ్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. ఐ వాంట్ కప్ ఆఫ్ కాఫీ. ప్లేన్లో వినోదం విషయానికొస్తే టీవీ ఉండనే ఉంది. చక్కటి డిన్నర్ తిన్న తర్వాత సాఫీగా సాగిపోయే ఈ ప్రయాణం తప్పదు, నిద్ర నాపుకోలేం. ఓకే, కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటానండి. మరికొన్ని క్షణాల్లో మనం వేరే దేశంలో దిగబోతున్నాం. ఈ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఏషియాలోకెల్లా అతి పెద్దదండి. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జిట్లో ఉన్నాం. ఇక్కడ నుండి డొమెస్టిక్ ఎగ్జిట్ వైపు వెళ్లాలంటే ఆటోమేటిక్ ట్రామ్లో వెళ్ళాలి. ఏషియాలో చాలా బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లలో మలేషియన్ ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన టూరిస్టులు మనకి ఎక్కువగా తారసపడుతుంటారు ఇక్కడ. ముందుగా మలేషియన్ ప్రభుత్వ అధికారులు మన పాస్పోర్ట్ను చెక్ చేస్తారు. పర్మిషన్ లభించగానే మనం మన ప్రయాణం కొనసాగించటమే. ఓకే, పాస్పోర్ట్ చెకింగ్ ఈజ్ ఫినిష్డ్. పదండి వెళ్దామా మరి. నేను ముందుగానే బుక్ చేసిన హోటల్కి వెళ్దాం. ఇక్కడికి విచ్చేసిన యాత్రికులకు హోటల్, బంగ్లో లేదా అపార్ట్మెంట్స్ ఏదైనా లభిస్తుందండి. ప్రతి ఏటా మలేషియాకు విచ్చేసే యాత్రికులు ఎక్కువ సంఖ్యలో ఉండటం చేత ఇక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయి. ఇక్కడ యాత్రికులకు అద్దెకివ్వబడే అపార్ట్మెంట్స్ ఇవేనండి. ఇక్కడి చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం పదండి. అక్కడక్కడ సైన్ బోర్డ్స్లో కొద్దిపాటి మలై ఉంటుంది. మలై భాషలో ఎగ్జిట్ని కెలుఆర్ అంటారు.
చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రైస్, చికెన్, నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఉన్నాయి. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఈ చైనీస్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అదిరిందండి. ఇక ఈ సలాడ్ బ్రహ్మాండం. వావ్! ఈ పూట మలేషియన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. పదండి కాటేజ్కి వెళ్దాం. ఈ రిసార్ట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఒక బగ్గీ అరేంజ్ అయి ఉంటుంది. అది తీసుకొని వెళ్ళాలి. వాక్ చేయాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. బగ్గీలో వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్నే బగ్గీ అంటారండి. దీనిలో గేర్స్ ఉండవు. మామూలుగా రేస్ చేసుకొని వెళ్ళిపోతుండాలి. బ్రేక్ వేయాలంటే ఇక్కడ స్టాప్ అని రాసుంటుంది. దాన్ని నొక్కితే స్టాప్ అయిపోతుంది. ఈ రిసార్ట్ చాలా పెద్దదవటం చేత మనకు బగ్గీ లభిస్తుంది. ఈ చిన్న కార్లో ప్రయాణిస్తూ కాటేజ్నంతా చుట్టేయచ్చు. బగ్గీ నడపడానికి డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్లు గట్రా ఏవీ అక్కర్లేదండోయ్. దీన్ని నడపడం చాలా సులభం. మన కాటేజ్ వచ్చేసింది. ఇవి 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్. దీన్ని బంగ్లో అంటారండి. ఈ బంగ్లో వచ్చేసి 690 రింగిట్స్. మన ఇండియాలో అయితే 7,000 రూపీస్, 7 to 8,000 రూపీస్. సో దీంట్లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయట. ఎలా ఉంటాయో చూద్దాం మరి. ఈ రిసార్ట్లో 3 వెరైటీస్ ఉన్నాయి: అపార్ట్మెంట్, హోటల్, బంగ్లో. చూసారా మన ఇంట్లో ఎలా ఉంటుందో డైనింగ్ టేబుల్ అలాగే సెట్ చేసి ఉంది ఇక్కడ. బెడ్రూమ్కి ఒకవైపు గార్డెన్ ఉంటే మరోవైపు స్విమ్మింగ్ పూల్ ఉంది. ప్రతి బంగ్లోకి ఒక స్విమ్మింగ్ పూల్ ప్రైవేట్గా ఉంటుంది. ఇక్కడ కిచెన్ కూడా ఉంది. లేడీస్ ఫేవరెట్ ప్లేసెస్ కిచెన్. సో నాకు కూడా స్పెషల్గా కిచెన్ అంటే చాలా ఇష్టం. అందులో వంట చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు ఒక కప్ కాఫీ తీసుకొని రిసార్ట్ రైడ్కి వెళ్దాం. ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి గైడ్ లభిస్తూ ఉంటాడు. ఇక ఈ అపార్ట్మెంట్స్ విషయానికొస్తే టూరిస్టులకు కట్టబడిన వాటిలో ఇవి చాలా పెద్దవి. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ రిసార్ట్లో 3 వెరైటీస్ ఉంటాయని. ఒకటి హోటల్, దిస్ ఇస్ బంగ్లో, అండ్ దట్ ఈస్ అపార్ట్మెంట్స్. అక్కడ 200 అపార్ట్మెంట్స్ ఉంటాయి. వేరే వేరే కంట్రీస్ నుంచి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ 1 year ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 1 day అయినా ఉండొచ్చు ఆ అపార్ట్మెంట్స్లో. మనం ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాము. మలేషియా విచ్చేసి సఫారీలో పాల్గొనని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదండి. సఫారీలో వాటర్ వరల్డ్ కూడా ఉంది. అది చూడాలనుకునే వారికి టికెట్ ట్యాగ్ రూపంలో ఉంటుంది. అది చేతికి వేసుకోవడమే. ముందుగా అఫమోసా యానిమల్ వరల్డ్ను వీక్షిద్దాం. సో ఇప్పుడు మన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. మనం లోపలికెళ్ళి సఫారీకి వెళ్దాం. పదండి.
అనేక రంగురంగుల చిలుకలు దర్శనమిస్తాయి. యాత్రికులు అందించే నట్స్ను తింటూ కేరింతలు కొడుతుంటాయి ఈ చిలుకలు. నేను కూడా తినిపిస్తాను ఉండండి మరి. ఈ చిలుకల సంరక్షణ వగైరా బాధ్యతలు ఈ యానిమల్ వరల్డ్ తీసుకుంటుంది. మన అరచేతికి ఏమాత్రం హాని చేయకుండా కేవలం నట్స్ని మాత్రమే తింటంలో ఆరితేరినట్టున్నాయి. ఇక ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దామా మరి. ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి చెందిన బర్డ్ షోని వీక్షిద్దాం. ఇన్స్ట్రక్టర్ సూచనలపై ఇక్కడి పక్షులు అనేక ఫీట్స్ చేస్తాయండి. Fly back to Israel and put it on the box of Paul, put it into big silver bar. She picks up money from audience. Love the 10 ringgit note especially and return. Right. అదిగో చూడండి, ఎగురుకుంటూ వచ్చి నా చేతిలోని రింగెట్ను ఎగరేసుకొని పోతుంది. ఇప్పుడు ఇంకో అద్భుతం చేయబోతుంది మరో చిలుక. ఆహా, మలేషియన్ చిలుకలు చాలా తెలివైనవనుకుంటానండి. నేను కూడా ట్రై చేస్తాను. Okay, once again everybody, this time I want everybody to start counting, okay? Listen to me. I want all of you to count. 1, 2, 3, 4, 5. Very simple, right? So everybody in the corner, please clap your hand for one. Baiso. Pause. Go. When you take off, everybody count. 1. Count. And the last one. వావ్, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన ప్రతి వారు ఈ బర్డ్ షోని ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి, ఈ దృశ్యాలు వీడియో తీస్తున్నాడో యాత్రికుడు. ఇక మాట్లాడే చిలుక గురించి వేరే చెప్పనే అక్కర్లేదు. Very good hello, right? Simple hello, in time. Are you happy today? Yeah? Who's good audience? Yeah, that's perfect. She's very happy today. I'm wondering why she's very happy today. Oh, you saw so many pretty ladies out there. Oh, you saw so many pretty ladies out there. Wow, very pretty bird. This is lady, universal lady. Be careful. One more time. You see you sexy and pretty. Very hands up. ఇది ఎంత కొంటె చిలుక చూడండి.
ఈవ్ టీజింగ్ కూడా చేస్తుంది. Lady will come down here, you will pluck all your feathers, give you one touch left, and lastly she barbecue you, then what happened to you? చేసినవన్నీ చేసి చిన్న పిల్లాడిలో ఏడుస్తుంది. ఇక్కడ పక్షులు చేయని ఫీట్సే ఉండవండి. ఈ బర్డ్ షోను చూడటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు. Sexy female cat. Anyway, Casper can sing a song too. Very special song for everybody. Birthday song. Anyone celebrate your birthday today? Raise up your hand. Yesterday? Tomorrow? Lady, when is your birthday? To everybody, I don't know what's your birthday. Before Casper starts singing, please clap your hands for Casper. Thank you. Thank you, Casper. Wanita Chabri Puji, I think so their bodyguards are right to us. Never mind, I have a friend here. Come on, let's see lady brother. Ladies and gentlemen. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివర్లో బర్డ్ పెరేడ్ ఉంటుంది. బాతులు, పింక్ వైట్ షేడ్స్లో ఫ్లెమింగోస్తో పాటు అన్ని రకాల చిలుకలు, పక్షులు ఆడియన్స్కి బై చెప్తుంటాయి. ఇంతటితో ముగుస్తుంది ఈ బర్డ్ షో. What big green flying pigeon. The symbol of peace, love and harmony. Okay, gentlemen, that's the end of the show. Enjoy the park. Thank you. See you. Bye-bye, everybody. Masalama. Okay, gentlemen, for the review on that. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.